శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఈ మందు ఉపశమనం అందిస్తున్న విశ్వాసంతో ఈ మందు కోసం ప్రజలు తరలివస్తుంటారు. వారికి ఒత్తిడి వంశస్థులు మందు అందిస్తారు. కాగా ఈ పంపిణీకి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 42 క్యూ లైన్లు, సీసీటీవీల పర్యవేక్షణ, సుమారు 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తోంది. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, సాధారణ జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు పంపిణీ మొదలవుతుంది. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఈ మందు ఉపశమనం అందిస్తుందన్న విశ్వాసంతో ఈ మందు కోసం ప్రజలు తరలి వస్తుంటారు. వారికి బత్తిని వంశస్థులు మందు అందిస్తున్నారు. కాగా ఈ పంపిణీకి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 42 క్యూ లైన్లు, సీసీటీవీల పర్యవేక్షణ, సుమారు 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుంది. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, సాధారణ జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు, రేపు మందు పంపిణీ జరుగుతుంది. ఉదయం 9 గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుండటంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్టు తెలిపారు. ఇక ఆర్ఎండ్బి అధికారులు క్యూ లైన్ల కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్యంతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వాటర్ వర్క్స్ అధికారులు మంచినీటి సరఫరాకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం 42 క్యూ లైన్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు గాను అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 1,00,000కు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచి అవసరాలను బట్టి తరలించేందుకు గాను ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. చేప ప్రసాదం కోసం సమయానుసారం ప్రత్యేక టోకన్లు కూడా ఇస్తాయంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, సునీత, ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ రోజు, రేపు అందించినటువంటి చేప మందు పంపిణీకి అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినారనే చెప్పుకోవచ్చు. ఉదయం ఈ రోజు 9 గంటల తర్వాత ఏదైతే చేప మందు పంపిణీ సంబంధించిన మందును అయితే అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు 10 గంటల తర్వాత అయితే మంత్రులు, అదే విధంగా స్పీకర్ అయితే వచ్చి చేప మందు పంపిణీ అయితే ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే ఈ చేప మందు పంపిణీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా తరాల తరబడి అయితే బత్తిని సోదరులు అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అస్తమాకు సంబంధించిన ఉబ్బసము, అస్తమా, అదే విధంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకు ఏదైతే చేప మందును అయితే అందించడం అయితే జరుగుతా ఉంది. ఈ రోజు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల తర్వాత సుమారుగా దాదాపు 1,00,000 మందికి అయితే ఈ చేప మందును అందించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మృగశిర కార్తె రోజు అయితే చేప మందును అయితే అందించడం జరుగుతుంది. చేపలు ఏదైతే కొర్రమేను చేప, ఒక చిన్న పిల్లల్ని 2 అంగుళాలకు సంబంధించిన కొర్రమేను పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ వారు ఒక రోజు ముందుగా తయారు చేసి పూజలు చేసిన అనంతరము ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మృగశిర కార్తె ముందు రోజు 24 గంటల ముందు వాళ్ళైతే దానికి సంబంధించిన ఆయుర్వేదంతో పాటు దానికి వాళ్ళు తయారు చేసినటువంటి మందును చేపలో తీసుకుని వెళ్ళినటువంటి ఏదైతే కొర్రమేనికి సంబంధించిన 2 అంగుళాల చేప ఉందో దాన్ని నోట్లో పెట్టి అయితే ఎవరైతే వ్యాధిగ్రస్తులు అక్కడికి రావడం జరుగుతుందో చేప మందు కోసం అయితే నోట్లో అయితే ఆ చేపతో సహా వేయడం అయితే జరుగుతా ఉంది. దానికి సంబంధించిన మందును కూడా కొన్ని 1,00,000 మందికి
సరిపడా మందులు అయితే నిన్న పూజ అనంతరం అయితే బత్రి సోదరులు అయితే తయారైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అధికారులు అయితే పూర్తిగా చేశారని చెప్పొచ్చు. సుమారుగా 42 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వస్తున్నటువంటి అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అస్తమా వ్యాధిగ్రస్తులు కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు నిన్ననే ఇక్కడికి చేరుకుని అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే కొంతమంది అక్కడే ఉండి నిద్రించి ఈ రోజు చెప్పమంది కోసం క్యూ లైన్ లో ఆల్రెడీ నిల్చోవడం కూడా జరిగింది. 9 గంటల అనంతరం అయితే మృగశిర కార్తీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గంటల తర్వాత ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే పోలీసులు అయితే సుమారు 1000 మంది పైగా పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి చూసినటువంటి పరిస్థితులు రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్ల నుంచి కానీ వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకునే విధంగా అయితే ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి దాదాపుగా ఈ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఏజ్ పైబడిన వాళ్ళు 50 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల వద్ద కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళు వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆకలి అదేవిధంగా నీటి సమస్య రాకుండా అయితే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలతో అయితే వారికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఇవాళ రేపు 2 రోజులు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో అక్కడికి వచ్చే వాహనాలకు అయితే దారి మళ్లించినట్టు ట్రాఫిక్ సిబ్బందితో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని అక్కడ వాహనాలు రాకుండా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా బత్తిని సోదరులు గతంలో చూసుకున్నట్లయితే పాత బస్సులో వీళ్ళు ఈ చేపమందు పంపిణీ చేశారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అయితే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ప్రభుత్వం సలహాలతో ప్రభుత్వం ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అయితే మార్చడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లక్షల మంది అస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపశమ వ్యాధిగ్రస్తులకు అయితే ఈ చేపల మందు పంపిణీ అయితే జరుగుతా ఉంది. ఈ చేప మందు పంపిణీ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అయితే మృగశిర కార్తీ తర్వాత వాతావరణంలో మార్పులు చేకూరడము, గాలి తేమ ఎక్కువగా అవడము, ఎండ అనేది తక్కువగా ఉండడం వలన వీళ్ళకు శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ చేప మందు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది అనాది కాలంగా వచ్చినటువంటి ఆచారంగా ఉంది కాబట్టి ప్రజలకైతే కొంతపాటి నమ్మకం ఉంది. దీనిపైన కొంతమంది చేప మందు కరెక్ట్ కాదని చెప్పేసి వివాదాలు చేసినప్పటికీ ఎలాంటి తావు లేకుండా అయితే బత్తిని సోదరులు అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ చేప మందు పంపిణీ అయితే కొనసాగిస్తా ఉన్నారు. కేవలం కరోనా సమయంలో మాత్రమే 2 సంవత్సరాలు 2021 సంవత్సరంలో మాత్రమే ఈ చేప మందు పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఈ చేప మందు పంపిణీ చేస్తున్నట్లు బత్తిని సోదరులు అయితే తెలుస్తా ఉన్నారు. మొత్తంగా ప్రజలకు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడము చేప మందును తీసుకొని వెళ్లడము అనేది జరుగుతుందని చెప్పేసి బత్తిని సోదరులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.